రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీనిచ్చి నిరుద్యోగులను మోసం చేసిందని నిరుద్యోగ జేఏసీ నేతలు ధ్వజమెత్తారు. ఈ మేరకు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. ఉద్యోగ నోటిఫికేషన్ సాధనకై హలో నిరుద్యోగి చెలో ఇందిరా పార్క్ పేరుతో ఈ మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జార్జల శ్రీనివాస్ గౌడ్, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ దిల్లోజు హాజరై మద్దతునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ చెప్పి మమ్మల్ని మోసం చేసి ఇలా దగాపడ్డం తెలంగాణ రాష్ట్రంలో మోసపడుతున్నాం. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి అబద్ధం ఆడింది. గత ప్రభుత్వం కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఉద్యోగాలు ఇచ్చినట్టే ఇచ్చి 16 పేపర్లు లీకులు చేసి మా జీవితాలతో ఆడుకుంది. ఈ ప్రభుత్వం వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాయంటే ఈ విధంగా కూడా మా జీవితాలు ఆగమైనాయి. మరి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు? మీరే చెప్పారు కదా, నిండు అసెంబ్లీ సాక్షిగా డిఎస్సి పోస్టులు ఇస్తాం, అదేవిధంగా జీపీఓ నోటిఫికేషన్లు ఇస్తాం అని చెప్పేసి మాట్లాడారు. ఇవాళ ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ముఖ్యమంత్రితో సహా ప్రతి ఒక్కరు అబద్ధాల మాటల్లోనే నడుస్తూ ఉన్నాయి. 60,000 ముఖ్యమంత్రి అంటారు, 70,000 శ్రీధర్ బాబు అంటారు, 1,00,000 ఏమో పొన్నం ప్రభాకర్ గారు అంటారు, ఇవాళ 1,60,000 కూడా ముఖ్యమంత్రి అంటారు. వెంకటస్వామి గారు 1,00,000 ఉద్యోగాలు అని చెప్పేసి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సి, జాబ్ క్యాలెండర్, అదేవిధంగా అన్ని రకాల హామీలు ఇచ్చి ఏ హామీని నెరవేర్చకుండా ఇలా మాయమాటలు చెప్తుంది. ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూడా బూటకం మాటలు, 1,00,000 అని, 70 అని, 90,000 అని ఇలా బూటకం మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్తో పాటు మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు రిలీజ్ చేయాలని, అదేవిధంగా మెగా డిఎస్సి రిలీజ్ చేయాలని మా నిరుద్యోగుల తరపు నుంచి మేము మాట్లాడుతున్నాం. మీ మీద మాకు ఎలాంటి రాగదేశాలు లేవు. మాకు కావాల్సింది ఉద్యోగాలు, నోటిఫికేషన్లు. మీరు వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు దాటుతున్నా కూడా ఒక్క నోటిఫికేషన్ లేదు. మీరు ఎంతసేపు అసెంబ్లీ సాక్షి